ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఫైట్ లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైసీపీకి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా రిప్లై ఇచ్చింది. డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్ హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాశారు. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఇవాళ వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈలోగానే సీఈఓ ఇచ్చిన మెమో సరైనదేనని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాయడం వైసీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లయింది. ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాశారు. ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఇవాళ వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈలోగానే సీఈఓ ఇచ్చిన మెమో సరైనదేనని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాయడం వైసీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లయింది.